సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. ముఖ్యంగా మనీ మన జీవితంలోకి రాకుండా అడ్డుకునే బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన వివరాలు మ్యామ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. సో విరాట్, ఈ రోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇన్స్టెంట్ గా ఎనర్జీ బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవడం. ఓకే. ఏదన్నా బ్లాకేజెస్ ఉన్నాయనుకో, నీ యొక్క సంకల్పానికి మేనిఫెస్ట్ అవ్వడానికి ఏదైతే బ్లాక్ చేస్తుంది నీ లైఫ్ లో, ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసేసుకోవాలి. అది ఇన్స్టెంట్, చాలా క్విక్ గా మేనిఫెస్ట్ చేసే యాక్టివిటీ నేను గైడ్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ ఏంటి అంటే, ప్రతి మనిషికి ఫియర్స్ ఉంటాయి. ఫియర్స్, పెయిన్, సఫరింగ్ ఇవన్నీ ఎక్కడ పేర్కొంటాయి? ఒకటి ఏంటంటే, కొన్ని పెయిన్స్, ఏదైనా హార్ట్ బ్రేక్ అయిందనుకోండి, హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ, అంటే ఏదో నువ్వు చేయడానికి ముందుకెళ్ళావు, నువ్వు ఒక డీల్ క్లోజ్ చేయడానికి వెళ్ళావు, అది ఇంకొకటి తీసుకున్నావు, నీకు పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ ఎక్కడ ఫీల్ అవుతున్నావు? ఇక్కడ ఫీల్ అవుతున్నావు. అంటే మనకు రావాల్సిన అవకాశం ఇంకొకటి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఫీల్ అవుతున్నావు. ఫస్ట్ అది అన్ని ఏదైతే పెయిన్, ఫియర్, భయము, కోపం, ఇవన్నీ ఈ ఏరియా పొట్ట, ఫస్ట్ స్టమక్ అండ్ హార్ట్ చక్ర, ఈ రెండు ఏరియాస్లో ఉంటుంది అనమాట మన ఫీలింగ్. అప్పుడప్పుడు అదేంటి, ఎవరైనా మన మనసు విరక్కొట్టారు అన్నట్టు అనిపిస్తున్నప్పుడు గుండెలో ఇట్లా టక్ కుచ్చుకున్నట్టు అవుతుంది అనిపిస్తుంది. దుఃఖం ఇక్కడ నుంచి ఫట్ ఇక్కడ అనిపించడం, కంట్లోంచి 2-3 చుక్కలు నీళ్ళు ఇలా టక్క 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 పడిపోతుంటాయి. ఎందుకంటే హార్ట్ బ్రేక్ అయింది, పెయిన్ అయింది, తట్టుకోలేకపోతున్నాం. ఈ 2 ఏరియాస్, హార్ట్, సోలార్ ప్లెక్సస్, ఈ 2 ఏరియాస్ మీకు ఇబ్బంది పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు లైఫ్లో కొన్ని బ్లాక్స్ క్రియేట్ అయిపోతాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఎలా క్రియేట్ అవుతాయి అంటే, ఆ బ్లాక్స్ ఏం చేస్తాయంటే మనల్ని ముందుకెళ్ళనివ్వదు. మనం ఒక సంకల్పం అనుకోగానే దానికి ముందుకెళ్ళనివ్వదు. ఇప్పుడు లవ్ హార్ట్ బ్రేక్ అయింది, ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది, ఇక్కడంతా అయిపోయింది, బ్లాక్స్ క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు పెళ్లి కావాలి, లేకపోతే నాకు ఇంకొక పార్ట్నర్ కావాలి, లేకపోతే నాకు నా ప్రిన్స్ చార్మింగ్ నా లైఫ్లోకి రావాలి, లేకపోతే నా బ్యూటిఫుల్ డ్రీమ్ గర్ల్ నా లైఫ్లో రావాలి. ఇప్పుడు ఆ డ్రీమ్ గర్ల్ రావాలంటే ఫస్ట్ ఈ బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి. ఇది ఇన్స్టెంట్గా అయిపోతే మనకి ఆ డ్రీమ్ గర్ల్ నీ లైఫ్లోకి వస్తుంది. సో ఫస్ట్ ఇన్స్టెంట్గా అయిపోవాలంటే యాక్టివిటీ ఏంటి? ఫస్ట్ ఏంటంటే, ఒక డివైన్ వైట్ హీలింగ్ లైట్తో చేస్తాం. సో ఈ డివైన్ వైట్ హీలింగ్ లైట్ ఎప్పుడు, ఈ ప్రత్యూష మేడం ఎప్పుడు డివైన్ వైట్ హీలింగ్ లైట్ చెప్పదు. ఈ డివైన్ వైట్ హీలింగ్ లైట్ ఏంటి? ఇది ఏంటంటే మన హయ్యర్ కాన్షియస్నెస్, హయ్యర్ డివైన్ స్పేస్లోకి తీసుకెళ్తుంది అనమాట. అంటే మన యొక్క ఇష్టదైవంని కనెక్ట్ అవ్వచ్చు. ఈ వైట్ హీలింగ్ లైట్ ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వం నుంచి నువ్వు ఇన్వోక్ చేస్తావో, నువ్వు నీ హయ్యర్ గాడ్, నీ హయ్యర్ డివైన్, నీ యొక్క ఎప్పుడైతే నువ్వు హయ్యర్ డివైన్, హయ్యర్ గాడ్ అంటున్నప్పుడు ఏమవుతుందంటే, నీ యొక్క ఫస్ట్ ఇష్టదైవం నీ కళ్ళల్లో కనిపిస్తాడు. అది వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, జీసస్ క్రైస్ట్ అవ్వచ్చు, అల్లా కావచ్చు. నువ్వు ఏదైతే ఇష్టంగా ఒక దైవాన్ని నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు ఆరాధిస్తావు, నీకు కనపడింది అదే దైవం. ఫస్ట్ ఆ దైవం కనిపిస్తుంది. స్లోలీ ఆ దైవం నుంచి ఒక లైట్ లాగా, దట్ ఈస్ ఎ వైట్ లైట్. ఈ వైట్ లైట్ ఏంటంటే విశ్వమంతా, ఇట్స్ ఫ్రమ్ నీ తలపైన 1 ఇంచ్ పైనుంచి ఆ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎవ్రీడే ఫ్లో అవుతుంటుంది వైట్ లైట్. ఈ వైట్ లైట్ని నువ్వు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తావో, నీ యొక్క హయ్యర్ స్పిరిట్, నీ యొక్క ఎనర్జీస్ రేజ్ అవుతాయి. నాన్ ఫిజికల్ ఎనర్జీస్ అన్నీ పవర్ఫుల్ అయిపోతాయి. ఓకే. సో నీ యొక్క సంకల్ప ఏదైతే అంటున్నావో అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అనుకోవాలి అంటే, ఇమాజిన్ ఒక వైట్ లైట్ నీ బాడీలోకి ఇన్వోక్ అవుతుంది విశ్వం నుంచి, ఇలా మీ చేతిలోకి ఇన్వోక్ అవుతుంది. మీ చేతులంతా ఇమాజిన్ ఇది ఒక కత్తి అనుకోండి, ఒక స్వాడ్ అనుకోండి, దాంతో నువ్వు జస్ట్ యు ఆర్ కటింగ్ ఎవ్రీథింగ్. ఈ హార్ట్ ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో, జస్ట్ ఇమాజిన్ ఇది ఒక లైట్, ఒక ట్యూబ్ లైట్ లాంటి స్వాడ్ అనమాట. అది చూస్తే మీకు తెలిసిపోతుంది, ఒక ట్యూబ్ లైట్ లాంటి స్వాడ్ నా చెయ్యి అనుకోండి. జస్ట్ కట్ ఆల్ ద బ్లాకేజెస్. ఫియర్ వస్తుందా? జస్ట్ నీకేమనిపిస్తుంది? నీ కోరిక అనుకున్నప్పుడు నీకేం ఫియర్ వస్తుంది? భయం వస్తుంది. భయాన్ని కట్ చేసి, నెక్స్ట్ కట్ ద ఫియర్, కట్ ద స్ట్రెస్, కోపం, ద్వేషం, ఒకళ్ళ మీద కుళ్ళు, లేకపోతే ఒకళ్ళ కంపారిజన్, లేకపోతే ఇంకేదైనా పెయిన్ క్రియేట్ చేశారు ఎవరో, ఆ పెయిన్ అంతా కూడా కట్ చేసేసాయి. జస్ట్ కట్ అండ్ దెన్ జస్ట్ రబ్ ఇట్. వైట్ హీలింగ్ లైట్తో దాని అంతా క్లియర్ చేయండి. జస్ట్ క్లియర్ ఇట్. యు ఫీల్ కంప్లీట్ బ్లిస్,
వైట్ లైట్ ఇస్ ఫ్లోయింగ్. బాడీలో ప్రతి ఒక్క సెల్కి ఆ వైట్ హీలింగ్ లైట్ హీల్ చేస్తుంది ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఇలా హీల్ చేస్తూ ప్రతి ఒక్క సెల్, నెయిల్స్లో, కార్నర్స్లో, బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి అది పాస్ అవుతున్నట్టు ఊహించండి. జస్ట్ ఇట్ ఈస్ హీల్డ్, ఇట్స్ క్లెన్స్డ్ అండ్ హీల్డ్ అనుకోండి. అండ్ మై హయ్యర్ డివైన్ గాడ్, ప్లీజ్ గైడ్ మీ. నా యొక్క డివైన్ పాత్లో నన్ను గైడ్ చేయి. ఇప్పుడు నీ సంకల్పం నువ్వు ఏదైతే ఉందో అది నువ్వు ఆ విశ్వానికి అడుగుతున్నావు. యు క్లియర్డ్ కదా, యు క్లియర్ చేసిన తర్వాత నీ యొక్క హయ్యర్ డివైన్కి నువ్వు కనెక్ట్ అవుతున్నావు. అంటే నీ యొక్క ఇష్టదైవము, నువ్వు ఏంజల్స్కి కనెక్ట్ అవుతావా, ఇట్స్ ఆల్ యువర్ కాలింగ్. నువ్వు ఏ దేవుడికి కనెక్ట్ అవుతావో ఇది నీ కాలింగ్ అంతే. దెన్ ఆ హయ్యర్ డివైన్ నీకు గైడ్ చేస్తుంది. ఎస్, యూ క్లియర్డ్ ఆల్ యువర్ బ్లాకేజెస్. నౌ నీ సంకల్పం, నాకు ఈ సంకల్పాన్ని మేనిఫెస్ట్ చేయాలి. రిలీజ్ ఆల్ దిస్ ఫియర్స్, సఫరింగ్ అన్నీ రిలీజ్ అయిపోవాలి. అండ్ నాకు ఈ సంకల్పం మేనిఫెస్ట్ అయిపోయింది అని నువ్వు ఎప్పుడైతే డన్ డన్ డన్, ఈ కోరిక నాకు మేనిఫెస్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రిసీవ్ 5 lakh రూపీ ఎవ్రీ సింగిల్ మంత్. డన్ 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 అంతే. ఈ సంకల్పం నువ్వు అక్కడ ఆ హయ్యర్ డివైన్ స్పేస్కి అనుకొని ఇంకక్కడ వదిలేసి, ఆటోమేటిక్ ఇంకా దాన్ని పట్టించుకోవద్దు, వదిలేసి. ఆ వస్తుందా లేదా, ఏమవుతుందా, నేను దేవుడికి చెప్పాను అంటే నువ్వేంటి దేవుడిని టెస్ట్ చేస్తున్నావా? టెస్ట్ చేయొద్దు. జస్ట్ నీ యొక్క సంకల్పం ఆయనకి చెప్పేసేసి, నీ యొక్క హయ్యర్ గాడ్కి చెప్పేసేసి వదిలేసి, ఇట్ విల్ స్టార్ట్ మేనిఫెస్టింగ్. 2 days వరకు నీకు ఏంటి అది చెప్పాను కదా ఏమైంది వద్దు, ఇలాంటి అంటే ఇలాంటివన్నీ చేస్తారు. ఎందుకంటే నేను కూడా ఇలా చేసేదాన్ని. నిన్నే చెప్పాను కదా 2 days అయింది, ఏమవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఏమవుతుంది అది అలాగే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే సరే డివైన్ చెప్పేసా కదా, ఇట్ విల్ మేనిఫెస్ట్, ఏదో ఒక రోజులో అవుతుంది అని వదిలేసి నువ్వు ముందుకెళ్ళినప్పుడు టక్మన్ మేనిఫెస్ట్ అయిపోతుంది. అంటే ఫెయిత్, డౌట్ పెడుతున్నావు, నువ్వు డౌట్ తీసేసాయి. అక్కడ డౌట్ తీయంగానే ఇక్కడ స్టార్ట్ మేనిఫెస్టింగ్ అనమాట. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇన్స్టెంట్గా నీ యొక్క ఎనర్జీ బ్లాకేజెస్ క్లియర్ చేస్తుంది. నీ యొక్క బ్లాక్స్, ఫియర్స్, ఎమోషనల్ బ్లాకేజెస్ కూడా క్లియర్ చేస్తుంది. క్విక్, ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చు ఎవ్రీడే. సో ఇలాంటి మనీ బ్లాక్స్ ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళకి క్లియర్ చేసుకోవడం రాకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్, ఒక బ్యూటిఫుల్ సెషన్ ఉంది. I'll be guiding affirmations, powerful affirmations to manifest. ఒక 14 daysలో నీ యొక్క కోరికలు మేనిఫెస్ట్ అయ్యే ఎఫర్మేషన్స్ గైడ్ చేస్తాను. దాంతో ఎలా చేయాలి, ఎలా సంకల్ప, హౌ టు ట్రావెల్ విత్ యువర్ ఎఫర్మేషన్స్, నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి, ఎలాంటి స్విచ్ వర్డ్స్ వాడితే మనము క్విక్గా మనీ మేనిఫెస్ట్ చేస్తాము అనేది గైడ్ చేస్తాను. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా ఈ విషయాలు మరింత మందికి తెలిసేటట్టు మీ ప్రోగ్రామ్ ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.